హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సంక్రాంతి కాబట్టి గండికి పోవాలని ప్లాన్ వేసేసాము. పొద్దున్నే రెడీ అయ్యి అందరం ఫస్ట్ మేము నలుగురం పోవాలనుకున్నాము, కానీ మళ్ళీ యాడ్ అయ్యారు. ఇప్పుడైతే మేము నలుగురం పోతున్నాం. 2 బండ్లలో వెనకాల వచ్చే వాళ్ళు మేము అనమాట. పోతున్నాం. ఫస్ట్ వేంపల్లికి పోయి వేంపల్లి నుంచి పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ వెళ్ళిపోతాము. అది ఆడ వస్తున్నారు చూడు, ఇద్దరు వాళ్ళే అనమాట. వీళ్ళిద్దరు మొత్తం నలుగురం పోతున్నాము. ఫస్ట్ మామూలుగా అయితే వచ్చేసాము, వేంపల్లికి వచ్చేసాము. పెట్రోల్ పట్టించుకోవాలి. మా దాంట్లో అయితే ఫుల్ ఉంది స్కూటీలో, కానీ స్పెండర్ బస్లో లేదు కాబట్టి వాళ్ళిద్దరు పట్టించుకోవడానికి పోతున్నారు. వచ్చినాక వచ్చారు ఫ్రెండ్స్, పట్టించుకొని వచ్చారు. మామూలుగా అయితే స్ట్రైట్ వెళ్ళాలి, ఇట రైట్ సైడ్లో స్ట్రైట్, కానీ ఒకరి కోసం మళ్ళీ మేము ఇట కడప బైపాస్ పోవాల్సింది వచ్చింది. వేంపల్లి ఫేమస్ హోటల్ రాము హోటల్ అనమాట. ఫుల్ జనాలు ఉంటారు ఎప్పుడు చూసినా. ఫ్రెండ్స్, ఇదైతే కడప బైపాస్ అనమాట. ఇట వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇది చైతన్య స్కూల్ రూట్ అనమాట. చక్కగా వెళ్ళాలి. ఆవకి చెట్లు అయితే భయంకరంగా ఉంటాయి. ఇదేందో గుడి కట్టేశారు, తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిచ్చే కామెంట్ చేయండి. ఇలానే వెళ్ళి ఇలానే వెళ్తా ఎండ ఇది భయంకరంగా పెడుతుంది ఫ్రెండ్స్. ఏందేందో చలికాలం కోసం ఫ్రెండ్స్, వీని కోసమే ఆన్ చేసాము. అటు పోకుండా ఇటు వచ్చినాము. నవ్వుతా వచ్చాడు. ఇది షాదీఖాన్ అనమాట. వేంపల్లో పెళ్ళిళ్ళు బాగానే జరుగుతుంటాయి. ఇక్కడైతే అంటే ముందుకు వచ్చి ఇక్కడ గ్యాస్ తీయదనమాట, గ్యాస్ స్టేషను. ఏందన్నా కొత్త గ్యాస్ తీసుకోవాలని ఏదైనా అప్లై వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. లెఫ్ట్ వెళ్ళామన్నమాట మేమైతే. ఆడ కనపడుతుంది చూడు, ఇదంతా గవర్నమెంట్ ఆసుపత్రి అనమాట. వేంపల్లి గవర్నమెంట్ ఆసుపత్రి. అప్పుడైతే బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త కట్టిస్తున్నారు. అంటే ముందుకు వచ్చి ఆ గ్రీన్ కలర్లో కనిపించే బిల్డింగ్స్ అందులో చైతన్య స్కూల్ ఉంటుంది. చైతన్య స్కూల్ పోయే రూటు. చక్కగా వెళ్తే అట్టే టౌన్లోకి వెళ్ళిపోతాం, సర్కిల్లోకి. ఇది బాయ్స్ హై స్కూల్ అనమాట. అంటే గర్ల్స్ హై స్కూల్ కూడా పోవచ్చు లోపల నుంచి. అట్టే నేరుగా వచ్చే సర్కిల్ వస్తుంది. పులివెందుల రూటు, కడప రూటు, గండి రూటు, బంగారంగల్లు అని 4 సర్కిల్ వస్తుంది ముందు పోతే. ఇదే అనమాట సర్కిల్. ఇటు రైట్ సైడ్ పోతే పులివెందుల పోతాము, ఇటు స్ట్రైట్ పోతే గండి పోతాము. మేము వచ్చినది చూస్తే కడప పోయే రూట్ ఇది. ఇట లెఫ్ట్ సైడ్ చూస్తే బంగారంగల్ అది అనమాట. ఇది అంతా గండి పోయే రూట్. సర్కిల్ కాడికి వచ్చాము. ఇట రైట్ సైడ్ చూసి మేము అన్నాం కదా అప్పుడు ఆడ ఫస్ట్లో స్ట్రైట్ పోవాలని, ఆ రూట్లోకి వస్తుంది ఇది. మేము వచ్చేది టౌను. ఇటు వెళ్తే గండి పోవచ్చు, ఇటు స్ట్రైట్ వెళ్తే పులివెందుల రూటు. ఫ్రెండ్స్, ఆడ కనపడుతుంది గుట్ట మీద కనపడుతుంది కదా గుడి. అది ఎద్దలకొండ అంటారు అనమాట. వేంపల్లో బాగానే ఫేమస్గా ఉంటుంది. చాలా మంది వెళ్తుంటారు. జనవరి 1 అయితే ఫుల్ జనాలు ఉంటారు. ఈ ఊరు వచ్చి దాటుకొని వచ్చినాక ఇక్కడ ఆగాల్సింది వచ్చింది ఫ్రెండ్స్. అది వైట్ షర్ట్ వేసుకున్నాడు తెల్లంగా, వాడే అనమాట. మళ్ళీ ఏందో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినాడని అదేందో ఆర్డర్ ఉందని అది ఇచ్చేదానికి పోయాడు.
పోవాలనుకుంటున్నాడు, అందుకే ఆగినాం అనమాట. దీంతో ఇంత లేట్ అయిపోయింది. 12:30 అట్ అవుతుంది మధ్యాహ్నం టైము. అది ఆడ వస్తాను 2 స్కూటీలు. వాళ్ళు కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు, మాకు ఫోన్ చేసి వచ్చారనమాట. పోతున్నారు వాళ్ళు, ఫస్ట్ పోతున్నారు, మళ్ళీ మేము అన్ని ఆర్డర్ ఇచ్చేసి వచ్చి పోతున్నాం అనమాట. పోతున్నారు అన్న వీడియో తీయగాని చెప్తాడు ఫ్రెండ్స్ అందరికీ. వీడు ఎప్పుడు నవ్వుతూ అంటాడు, నాకు కూడా వీడియోలు తీయగాని చెప్పించంటాడు ఫ్రెండ్స్. వీడియో అయితే ఏందో వాళ్ళు వాడిని వదిలిపెట్టేదానికి పోతాడు ఫ్రెండ్స్. వాడైతే వేరే వదిలిపెట్టి వస్తా అనిపోయాడు. మేము ఇంకా ముగ్గురం ఈడే ఉన్నాము. ఈడనే ఉండి రోడ్ల మీద వాళ్ళని చూస్తూ వచ్చాము. అంతలేక ఇంకా గండికి చేరుకున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాము. వాడు మళ్ళీ వచ్చినాడు మాతో పాటు, అది ఆర్డర్ ఇచ్చేసి గండికి వచ్చేసినాము. గండికి వచ్చి అంతా బాగానే ఉన్నారు జనాలు. సంక్రాంతి కాబట్టి ఫుల్ ఆకలేదందని నీళ్ళు దప్పికేదని నీళ్ళ బాటలు కొనేదానికి విన్నాం ఫ్రెండ్స్. ఫుల్ ఆకలేదంటే దప్పికేది ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి దీంట్లో సందులో పోయినామంట. పోతానే ఉన్నాము. అంతా దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇడవెల్లిపాయ తెలుసు కదా, పక్కనే ఉంటుంది జగన్ వాళ్ళ డాడీ సమాధి. పోయినాం ఫ్రెండ్స్. అంతా బండ్లు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. పోతుంటే మళ్ళీ ఇక్కడ ఆగాల్సింది వచ్చింది ఫ్రెండ్స్. ఫోటోలు తీసుకోవాలంటే ఏదైనా అడుగులు దాడ చార్జ్ ఇద్దరు, దాడ ఆపిన ఇద్దరు ఫోటోలు తీసుకోవాలంటే అట్టే మా కోసం ఈ మ్యాంగో బాటిల్ తీసుకొని వచ్చారు. మళ్ళీ ఫోటోలు తీసుకున్నాం. పోతున్నాం ఫ్రెండ్స్. బయలుదేరాం మళ్ళా అందరం చెప్పిగా వెళ్ళి బయలుదేరాము అనమాట. ఆడైతే పోతావదానికి ఆత్రం ఎక్కువ, పోతావద్ద దిగుతున్నాడు. అందరం తీసుకోవాలని తీసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ బయలుదేరాం అనమాట. ఫోటోలు తీసుకున్న తర్వాతే మళ్ళీ బయలుదేరాం. ఇక్కడికి వచ్చాం. మా ఫ్రెండ్స్ ఆగినారు అనమాట. మేము ఆడ ముందే తాగినాం కదా జ్యూస్. మళ్ళీ వీళ్ళు ఈడ తాగలేదని ఈడ ఆగి తాగుతున్నారు. మేము లేట్గా వచ్చాము కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు తాగండి అని. మేము తాగినామని చెప్పినాం. మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళాము. వచ్చేసాం ఫ్రెండ్స్. నెమళ్ళ పార్క్ అంట వచ్చేసినాము. పోతున్నాం. వచ్చేసాం నెమళ్ళ పార్క్ అనమాట. గేట్ వేసేసారు. గేట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున అందరికి తీసుకొని మేము బయలుదేరాం మళ్ళీ లోపలికి. నెమళ్ళు ఉన్నాయి కానీ చిన్నటి ఫ్రెండ్స్, అంత లాభంలే, చిన్నటి అన్నీ. 2 పైన ఉన్నాయి, 2 కింద ఉన్నాయి. అన్ని చిన్న నెమళ్ళు ఏం లేవు, పెద్దటి ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇది నెమలి. ఇది మొగదో ఆడదో నెమలి కనపరాలేదు మాకైతే. పైన 2 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక బోన్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఒకటి 3 కింద ఉన్నాయి, ఒకటి పైన ఉంది నెమలి. చూడండి
మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతికి దీంట్లో అయితే ఒకటి పెద్దది ఉంది అదో ఫ్రెండ్స్, అది పింజరం ఏదో ఇప్పుతుంది. చూడండి ఈడైతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, నెమళ్ళు చాలా ఉన్నాయి. అలా పైన ఉంది చూడు ఫ్రెండ్స్, ఆ పక్క చూడండి, ఆ పక్క ఇప్పుడు వీడియో ఆ పక్క వేధిస్తా. ఆ పక్క వేసి అది బాగా కనపడుతుంది. ఒక్క నెమలి అయితే పెద్దది ఉంది ఫ్రెండ్స్ ఆడైతే, ఎందుకో కదా ఫ్రెండ్స్ నెమలి చూడండి. అది ఆ పైన ఆ పక్క మూలనం చూడండి ఫ్రెండ్స్, పెద్ద నెమలి. నెమలి చూసుకొని ముందుకు వచ్చి ఏందో జైలు లాగా ఉంది ఇక్కడ, నాకైతే తెలియదు అనమాట. ఏందో జైలు లాగా ఉంది ఫ్రెండ్స్ ఈడైతే, ఏందో అర్థం కాలేదు. దానిలోకి ఏమన్నా ఫుడ్ గిడ్డ ఏమన్నా స్టోర్ చేస్తారేమో తెలియదు. మళ్ళా అన్ని చూసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము అనమాట. గేట్లో నుంచి బయటకు వచ్చేసాము. మళ్ళా బాగా ఎంజాయ్ చేసి ఒక్కొక్కరు వైద్యుగా వచ్చేసి బండ్లు తీసుకొని వానికైతే మెట్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. వాడు చూపిస్తాను చూడండి, స్పెండర్ ప్లేస్ వాడు. అందరం బండ్లు తీసుకొని ఇంకా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అందరూ బాగా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.